200 మందితో హోరాహోరీగా గడపగడప ప్రచారం అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిపించుకుందాం పార్లమెంటులో ప్రశ్నించే గళం బోయిన్పల్లి వినోద్ కుమార్ మాత్రమే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ హోరాహోరీగా 200 మందితో గడపగడప ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ని బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలి అని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు బీజేపీ కాంగ్రెస్ నాయకుల బూటకపు మాటలు ప్రజలు నమ్మకూడదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం అయ్యింది అని నేడు కాంగ్రెస్ వ్యతిరేకత వస్తుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి అవకాశం లేదు అని మళ్లీ అభివృద్ధి జరగాలి అంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి బోయిన్పల్లి వినోద్ కుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ అమలుపరిచిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు అని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కి అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం అయ్యింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలు అయినా ఇచ్చిన 6 గ్యారంటీలు విఫలం కావడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత రావడం జరిగింది అని తెలిపారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జరగబోతున్నారు అని ధీమాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వినోద్ నాయకత్వం, కెప్టెన్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. నమస్కారం. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి లేనిపోయినటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ విస్మరించి ఇప్పుడు మళ్ళీ మేము ఆ వాగ్దానాలన్నింటినీ ఫలానా తేదీలోగా మేము పూర్తి చేస్తాం అని చెప్పి మళ్ళీ చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఉన్నారో అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఈ 100-120 రోజులలో ప్రజలందరూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు పరంగా కావచ్చు, ఇంకే పరంగానైనా కావచ్చు, నీళ్ళ పరంగా కావచ్చు, విపరీతమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ ఇబ్బందులన్నీ మళ్ళీ తీరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క వాయిస్ను పార్లమెంట్లో వినిపించేటట్టుగా చేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ 13 తారీఖు జరిగే పోలింగ్ తేదీలో వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో తెలంగాణలో మన కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని సంకల్పం టీఆర్ఎస్ తరఫున పెట్టుకున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పథకాలు అందరికీ తెలుసు. కరెంట్ అంటే, ఇవాళ పింఛన్లు అంటే, నీళ్ళు అంటే, ఇవాళ ఎన్నో రకాల ముసలోళ్ళకు ఒక కొడుకులాగా, వికలాంగులకు ఒక తండ్రిలాగా ఎన్నో విధాలుగా తెలంగాణ అచ్చరసుంది. కేసీఆర్ గారు అందరినీ ఆదరించి కనకరించి వాళ్ళను అక్కున పెట్టుకొని వాళ్ళకు ఎన్ని విధాలుగా ఆదుకున్నారంటే అది జనానికే తెలిసి ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డి వచ్చి అన్ని 6 గ్యారంటీలు అని అన్ని మోసపూరితనం ముచ్చట్లు మాట్లాడి మహిళలను అమాయకులను మోసం చేసి అబద్ధాల మాటలు చెప్పి 6 గ్యారంటీలు అని ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలేదు. అది ఎక్కరాని బస్సు ఫ్రీ బస్ అని పెట్టి ప్రజలకు బీద ప్రజలకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి అది ఎలాంటిగా నౌకర్దారులకు పోయి వచ్చటానికే వాళ్ళు పెట్టారు. కాబట్టి లాభం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. అనవసరమైన వాగ్దానాలు చేసి అనవసరమైన మాటలు కేసీఆర్ మీద మాట్లాడు, దుర్ప్రచారం చేసుడు ఇది సబబు కాదు. ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పి ఈరోజు మన కారు గుర్తుకు ఓటేసి వినోద్ కుమార్ గారిని గెలిపించుకుంటారని నేను సభాముఖంగా అందరి పక్షాన
టీఆర్ఎస్ పక్షాన కూడా ప్రజల పక్షాన కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా మేము కారు గెలిపించుకొని వినోద్ కుమార్ గారిని విజయవంతం చేసి ఈ సీట్లో కూర్చోబెడతామని, ఢిల్లీకి పంపుతామని తెలివైన వ్యక్తిని ఇవాళ మంచి లాయర్గా చేసి ఒక తెలివైన తెలంగాణ గురించి కొట్లాడి ఆలోచన చేసి తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తి